సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. కర్ఫ్యూను తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. భయం గుప్పిట్లో గురువన్నపేట గ్రామస్తులున్నారు. కూడల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి ముందు పోలీసులు గస్తీ కాస్తున్నారు. గ్రామస్తులంతా గుమికూడదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రామంలోకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. ఇటు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు యువకుడు. యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు గ్రామస్తులు. గ్రామస్తుల ఆందోళనతో యువకుడు అరెస్ట్ అయ్యాడు. యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. గ్రామం విడిచి ఆ యువకుడి కుటుంబం వెళ్ళిపోయింది. యువకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో ఒక్కసారిగా ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడి ఇంటిని పూర్తిగా తగలబెట్టిన పరిస్థితి కనబడుతోంది. అంతేపాటు యువకుడి వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మరోవైపు చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులంతా కూడా అక్కడే మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఎక్కడ చూసినా గ్రామంలో పోలీసులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూని తలపిస్తుంది ఆ గ్రామం పరిస్థితి. భయం గుప్పిట్లో గురువన్నపేట గ్రామం ఉంది. ఇక గ్రామంలోని అన్ని కూడల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి ఇంటి ముందు పోలీసుల గస్తీ కనిపిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు గురువన్నపేట గ్రామానికి చెందిన దృశ్యాలు చూస్తున్నారు. యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడంతో గ్రామస్తులంతా ఆగ్రహించారు. యువకుడు చెందిన ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతని వాహనాలను కూడా ధ్వంసం చేశారు. జేసీబీని కార్లను కూడా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూడడంతో యువకుడి ఇంటిపై గ్రామస్తులంతా మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డ ఘటన ప్రస్తుతం చోటు చేసుకుంది. ఇక గ్రామస్తులంతా గుమికూడదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఎవరిని పోలీసులు అనుమతించలేదు. ఇటు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారానికి యువకుడు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో ఒక్కసారిగా గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువకుడి ఇంటిని తగలబెట్టారు. అంతేకాదు యువకుడు చెందిన ఆస్తులను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతోంది. పెట్రోల్ పోసి యువకుడి ఇంటిపై తగలబెట్టి అలాగే యువకుడి జేసీబీని అలాగే కార్ను కూడా ప్రస్తుతం ధ్వంసం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు యువకుడిపై పోక్సో కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో యువకుడి కుటుంబం గ్రామం విడిచి పారిపోయిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే పోలీసులు గ్రామం నిండా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితి చేస్తున్నారు. మహేష్ జైన్ అవుతున్నారు. మహేష్, గురువన్నపేట గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి ఒక్కసారిగా గ్రామస్తులంతా భగ్గుమన్నారు. ఆ యువకుడిపై దాడికి దిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పోలీసులు ఏ రకంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఎస్ రామదాస్, సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో అన్ని ప్రధాన కూడల వద్ద పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి చూసాం. 144 సెక్షన్ తో పాటు గ్రామంలో కర్ఫ్యూను తలపిస్తున్నట్టు మనకు తెలిసింది. భయం గుప్పెట్లో గురువన్నపేట ఉన్నట్టు మనకు తెలిసింది. ప్రధాన కూడల వద్ద భారీగా పోలీసుల మోహరింపుతో పాటు ప్రతి ఇంటి ముందు కూడా పోలీసు గస్తీతో గ్రామస్తులంతా గుమిడి కూడదని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే గ్రామంలో ఎవరిని కూడా అనుమతించని పోలీసులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త వారు ఎవరైనా వస్తే కూడా గ్రామంలోకి అనుమతించనే పరిస్థితి ఉంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే ప్రధానంగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఈ యువకుని విషయంలో యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి మనం చూసాం. గ్రామస్తుల ఆందోళన వద్ద ఇప్పుడు ఒక ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఎందుకంటే ఒక మైనర్ ఒక బాలికపై అంటే జరిగిన సంఘటన చూస్తుంటే అందరినీ కలిసివేసిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే పోలీసు సిపి మేడం ఉన్నతాధికారి కూడా ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. గ్రామం విడిచి పారిపోయిన యువకుని కుటుంబ సభ్యులను కూడా అక్కడ అంటే బందోబస్తుతో పాటు గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఇప్పటికే గట్టి బందోబస్తు చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే మైనర్ బాలికపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, అఘాయిత్యానికి పాల్పడినా మరియు పోక్సో మరియు నూతన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుందని ఇప్పటికే సిపి అనురాధ కూడా చెప్పడం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జైలు శిక్ష పడే విధంగా అన్ని కోణాల్లో మరియు టెక్నాలజీతో
కేసు పారదర్శకంగా పరిశోధన చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పుడే ఈ యొక్క స్థానిక సిపి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పుడు ఇటువంటి సంఘటన ఈ యొక్క అందరినీ కలిసివేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి చూసుకుంటుంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కొన్ని కొత్త చట్టాలు వచ్చినా కూడా ఈ సంబంధించిన మార్పు రావడం లేదు. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనను ఒక దురదృష్టకరం చెప్పుకోవచ్చు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా గ్రామస్తులంతా ఆగ్రహించి నిందితుడి ఇంటిని పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. నిందితుడి ఆశలను కూడా ధ్వంసం చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ మనకు కనబడతా ఉన్నాయి. నిందితుడి ఇంటిపై ఆగ్రహంతో కట్టలు తెంచుకున్న గ్రామస్తులు పూర్తిగా దాడికి తెగబడ్డారు. ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు, కార్లను ధ్వంసం చేస్తున్నారు. నిందితుడికి సంబంధించినటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. బాలిక రక్తస్రావం, కడుపు నొప్పితో బాధపడుతూ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వెంటనే కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతోంది. చిన్నారి పరిస్థితి విషయం కాకుండా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అత్యాచార ఘటన గ్రామంలో కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల రోదనతో ఒక్కసారి గ్రామస్తులను కలిసివేశాయి. నిందితుడి ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇల్లు తగలబడుతున్నా కానీ నిందితుడికి చెందిన ద్విచక్ర వాహనము, కారు, జేసీబీలను ధ్వంసం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదంటూ కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కొమరవెల్లి పోలీస్ స్టేషన్ గురువన్నపేట గ్రామానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. బాలిక ఒంటరిగా ఉన్నారని గమనించి వారి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కొమరవెల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపించారు. బాలికను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరిపిస్తున్నారు. ఇక ఆమె తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గ్రామం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ గ్రామస్తులు గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రస్తుతం పరిస్థితి చేయి దాటకుండా అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. గురువన్నపేట గ్రామంలో జరిగిన ఈ ఘోర దారుణానికి సంబంధించి ప్రస్తుతం గ్రామస్తులంతా కూడా ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు చర్యలు తీసుకుంటారు. అయితే గ్రామంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి గ్రామంలో శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఏం మాట్లాడారో చెప్తున్నారు. ఈరోజు 29th ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి కొమరవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పోక్సో యాక్ట్ కేసు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో అక్యూజ్డ్ ఒక మైనర్ అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేసిందనే దాని మీద ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి కొమరవల్లి పిఎస్లో 2 o'clockకి విక్టిమ్ స్టేట్మెంట్ 2:30కి ఉమెన్ ఇన్స్పెక్టర్ రికార్డ్ చేసిన తర్వాత అక్యూజ్డ్ ఆ మైనర్ ఎవరినైతే చెప్తుందో అతన్ని 3 o'clockకి కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి కస్టడీకి తీసుకొని ఇమ్మీడియట్గా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని వితిన్ 2-3 hours జైలుకి పంపించడం జరిగింది. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ కేసులో పోలీస్ కంప్లైంట్ వచ్చిన 4 hours లోపల విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిన తర్వాత అక్యూజ్ని కూడా ఇమ్మీడియట్ కస్టడీకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత కాన్సిక్వెన్స్గా అదే ఊరికి చెందిన ఒక అతను సోషల్ మీడియాలో ఈ కేసు గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని వాళ్ళ విలేజ్ సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది అందరూ విలేజెస్ చూసి ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఇంకా యాక్షన్ ఏమీ కాలేదన్న ఇంప్రెషన్లో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విలేజ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అయ్యి దాన్ని నార్మల్సీకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, సిచ్యుయేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్ మన యాక్ట్లోనే ఉంటుంది. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ విక్టిమ్ గురించి ఎక్కడా కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు.
ఇట్లాంటి కేసెస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైం యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండ్రో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరు కూడా ఫాల్స్ రూమర్స్ కానీ ఫాల్స్ న్యూస్ ఏది కూడా నమ్మకూడదు. అండ్ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయొద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెన్ అండ్ చిల్డ్రన్ మీద ఎట్లాంటి అఫెన్సెస్ అయినా కానీ జీరో టాలరెన్స్ ఫర్ దట్. ఎక్కడ కూడా చిన్న అఫెన్స్ కూడా విమెన్ ఆర్ చిల్డ్రన్ మీద జరగకూడదు. అండ్ దానికి జీరో టాలరెన్స్. ఏవైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకురండి, స్విఫ్ట్ యాక్షన్ ఉంటుంది. ఈ కేసులో కూడా 2 o'clockకి ఎఫ్ఐఆర్ అయితే బై 3 విక్టిమ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్యూజ్డ్ కూడా మా కస్టడీలో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇమ్మీడియట్గా SHO టీమ్ ఫామ్ చేసి ప్లేస్కి పంపించి అక్యూజ్ని తీసుకొచ్చి కస్టడీకి తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో